సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని కోరుతూ రైతులు ధర్నా చేపట్టారు. ఇప్పటికే తమ వరి కోత పూర్తి చేసి 15 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం నిల్వ ఉంచడం వల్ల నష్టం జరుగుతోందని, వర్షాలు పడితే మరింత ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు తమ పంటను విక్రయించాలనేలా వెంటనే కేంద్రాన్ని ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇబ్బంది ఉంది కదా, చాలా ఇబ్బంది. సంతలు ఇచ్చి ఒక్క సంచి లేదు. మరి అడిగిన అధికారులను ఈడ వచ్చాడంటే షటర్ తీయలేదు. పోయిసారి మీ ఒడ్డు తడిచిపోయినాయి కదా, తడిచిపోయినాయి. ఇప్పుడు కూడా 2-3 రోజులలో వాన వస్తే మళ్ళీ తడిచిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా రైతులం లాసే ఇప్పుడు. ఏ రాజకీయ నాయకుడు మాకు రైతుల గురించి అడుగుదామంటే సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలము శివంపేట గ్రామంలో పిఏసిఎస్ కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం వెంటనే కొనాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 15-20 రోజులుగా రైతులు ఇప్పటికే కోతలు కోశారు. వడ్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. రోడ్ల మీద ఆరబెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి ధాన్యాన్ని కొనాలి, రైతుల సమస్యను వెంటనే తీర్చాలని తెలంగాణ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత సంవత్సరం కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించకపోవడం వలన వరి ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోయి రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పుడు కూడా పోయినసారి కూడా గొడవ చేసి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు, జాయింట్ కలెక్టర్ స్థాయి వరకు కూడా తీసుకెళ్లిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ పిఏసిఎస్ కొనుగోలు కేంద్రానికి వచ్చి విజిటింగ్ చేసిన తర్వాతనే ఇక్కడ అప్పుడు ధాన్యం కొన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కొనుగోలు కేంద్రంలో రైతులను నానా రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇప్పటికే రైతులు 6 కాలం కష్టపడి రకరకాల ఇబ్బందులు పడి ఎండనక వాననక చలికి మొత్తం కూడా ఇబ్బందులు పడి ఈరోజు పంట పండిస్తే పండించిన పంటను కూడా తీసుకుపోయి ఈరోజు అమ్ముకోవాలంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే ఈ సెంటర్కు జిల్లా కలెక్టర్ గారు వెంటనే వచ్చి విజిట్ చేయాలి. ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీళ్ళకి సంచులు ఇవ్వాలి. ఈ రోజు సాయంత్రం లోపల కొనుగోలు కనుక ప్రారంభించకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి. రైతుల గోనె సంచులు వెంటనే ఇవ్వాలి. రైతుల గోనె సంచులు వెంటనే ఇవ్వాలి. శివంపేట గ్రామంలో పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి. శివంపేట గ్రామంలో పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతుల సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. రైతుల సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి. రైతుల ఐక్యత.